ఫ్రెండ్స్, ఈరోజు మా ఆయన ఏం చేస్తున్నాడో చూద్దామా. ఏమండి, ఏం చేస్తున్నారు? మీరు అడగడం నేను చేయకుండా ఉండటమా? కన్ఫామ్గా చేస్తాను. క్లైమేట్ చాలా కూల్గా ఉంది కాబట్టి మా హస్బెండ్ బజ్జీలు వేయమన్నాడు. నేను బజ్జీలు ఎలాగ వేస్తున్నానో మీకు కూడా నేను చూపిస్తాను. ఒకవేళ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజేటీ బ్లాగ్స్. మా ఇంట్లో మేము మిరపకాయ బజ్జీ ఎలా చేసుకుంటామో మీకు చూపిస్తాను, చూడండి. ముందుగా కొంచెం వాము తీసుకుందాము. కొంచెం శనగపిండి తీసుకొని రెండింటిని కలుపుకోవాలి. మిర్చి బజ్జీ తీసుకొని ఇప్పుడు ఒక చాక్ తీసుకొని చాక్తో చివరన లైట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల బాగా ఏగుతాయి. ఒక పిన్నిస్ తీసుకొని ఆ బజ్జీకాయ పొట్టని కొయ్యాలి. ముందరగా మనం పిండి కలుపుకున్నాం కదా, ఆ పిండిని తీసుకొని ఈ యొక్క పచ్చిమిరకాయలు పొట్టలో పెట్టుకోవాలి. ఇలా నేను 4 బజ్జీకాయలు తీసుకొని ఆ పిండిని ఎలా పెట్టాలో మీకు చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను, చూడండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని శనగపిండిని జల్లెడ పట్టుకొని కలుపుకుంటున్నాను, చూడండి. కొంచెం ఆయిల్ వేసుకుందాం, కొంచెం ఉప్పు, కారం, కొంచెం వాము వేసుకుందాము. వాము వల్ల గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉండిద్ది. అలాగే కొంచెం సోడా ఉప్పు తీసుకొని వేసుకుంటే ఉబ్బి మంచిగా కాలుతుంది. వాటర్ పోసి మనకు కావాల్సినంత థిక్నెస్తో కలుపుకోవాలి. చూడండి నేను ఎలా కలుపుతున్నాను. మరీ లూజ్ అవ్వకూడదు, అలాగని చెప్పేసి మరీ టైట్ అవ్వకూడదు. నాకు కొంచెం సాల్ట్ తగ్గింది కాబట్టి నేను సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టి ఆయిల్ పోసుకుంటున్నాను. ఇప్పుడు నేను బజ్జీ వేస్తున్నాను, చూడండి. అలా చేసుకోవాలి వేసేయడం ముందల. ఆ మిరపకాయ బజ్జీని మొత్తం ముంచేసేసి చివరిలో లైట్గా దానికి ఆనిచ్చి తీసేయాలి. చూడండి ఎలాగ వేస్తున్నాను. మీకు చూపించడానికి నేను ఒక 4 కాయలు వేసి చూపిస్తున్నాను, చూడండి. నేను 2 టైమ్స్ కాలుస్తున్నాను. ఒక బజ్జీ కాయని వచ్చేసేసి ఫస్ట్ టైం కాల్చిని తీసేస్తున్నాను, చూడండి. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ట్రిప్ వేసేసుకున్నాను మొత్తం కలిపి, చూడండి. ఇలా బాగా ఏగిన తర్వాత ఎర్రగా వచ్చినవి తీస్తున్నాను, చూడండి. మీరు అలాగే ఎర్రగా వచ్చినప్పుడే తీయండి, అప్పుడు తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి. బజ్జీకాయలోకి ఆనియన్స్ స్టఫ్ తయారు చేస్తున్నాను, చూడండి. అందులోకి ముందుగా ఆనియన్స్ కట్ చేసుకోవాలి. తర్వాత ఒక టమాటా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక నిమ్మకాయ కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకుందాము. టమాటాని ఆనియన్ని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం నిమ్మకాయని పిండుకున్నాం. దాంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఆ తర్వాత కొంచెం కారం కూడా వేసుకుందాం. లైట్గా ధనియాల పొడి వేస్తున్నాను, చూడండి. వాటిని బాగా మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేస్తే మన బజ్జీకాయలోకి టేస్ట్ సూపర్ వచ్చేది. మన ఆనియన్ స్టఫ్ చూడండి ఎంత బాగుందో. మనం ముందుగా వేపిన బజ్జీకాయలు తీసుకొని దాని పొట్ట కోసి ఈ ఆనియన్ స్టఫ్ని ఆ బజ్జీకాయలో పెట్టుకుందాం. పెడుతున్నాను, చూడండి. ఇలాగ ఒక 4-5 కాయలు పెట్టి చూపిస్తాను, మీరు చూడండి. ఇప్పుడు మనం కొత్తిమీర కట్ చేసుకుందాము. కొత్తిమీర కట్ చేసుకున్నది కొత్తిమీర బజ్జీల మీద వేసి నిమ్మకాయ పిండుకుందాం. టేస్ట్ ఎలాగుందో మా హస్బెండ్ అని అడుగుదాం, చూడండి. సూపర్.